हैदराबाद पार्लियामेंट के उम्मीदवार गडम श्रीनिवास यादव की ज़ेर क़यादत पार्टी कैडर का एक इजलास मुनक़्क़द हुआ। इस मौके पर हल्का असम्बली बहादुरपुरा से ताल्लुक़ रखने वाले BRS कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। इस मौके पर मुनक़्क़दा इजलास से खिताब करते हुए हैदराबाद पार्लियामेंट के उम्मीदवार गडम श्रीनिवास यादव ने पार्लिमानी इंतखाबात के दौरान की जाने वाली इंतखाबी हिकमत अमली पर तफसीली रोशनी डालते हुए पार्टी कायदीन और कारकुनों को हिदायत दी है कि वो पार्लिमानी इंतखाबात में BRS की कामयाबी के लिए शबो रोज़ मेहनत करें। इस प्रोग्राम में इंचार्ज BRS हल्का असम्बली बहादुरपुरा मीर इनायत अली बाकरी सदर डिवीजन साई किरण के अलावा बहादुरपुरा हल्के के तहत वाक़े तमाम डिवीजन के सुदूर पार्टी कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। जय तेलंगाना, जय BRS, जय केसीआर। మరి కిషన్బాగ్ డివిజన్ హైదరాబాద్ ఫంక్షన్ హాల్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ పార్లమెంటరీ క్యాండిడేట్ మరి వారిని బలపరుస్తూ కిషన్బాగ్ డివిజన్ ప్రెసిడెంట్ సాయి కిరణ్ మేము ఈరోజు ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశాము। ఈరోజు ఒక 150 మంది కార్యకర్తలతో గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారి గెలుపు కోసం ప్రయత్నిస్తూ బహాదూర్పుర నియోజకవర్గం మీర్ ఇనాయత్ అలీ గారి ఆధ్వర్యంలో మరి మా కార్యకర్తలందరం కలిసి ఈరోజు గడ్డం శ్రీనివాస్ అన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ 12 పార్లమెంట్ స్థానాలను గెలుస్తుంది BRS। మరి రానున్నది BRS ప్రభుత్వం, మరి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే ఓడిపోతుందని మా కేసీఆర్ గారు చెప్పినట్లు మరి అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తొందరలోనే డిజాల్వ్ అవుతుంది। మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం నిలబెట్టి ప్రజలను మళ్ళీ అక్కడికి చేర్చుకొని వారిని ముందుకు తీసుకొని వెళ్తారు।